Good morning, students. Okay, next question, Nana. Find the mean deviation and its coefficient from median from the following data. Okay, find the mean deviation and its coefficient. సో మీన్ డీవియేషన్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. దేన్ని బేస్ చేసుకొని ఇవి రెండు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే మీడియన్. ఓకే, ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఓకే, క్వశ్చన్ చూడండి. క్లాసెస్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. Frequency 15, 19, 14, 20, 18, 4. ఫస్ట్ మనం మీడియన్ క్యాలిక్యులేషన్ చేయాలి కదా. క్యాలిక్యులేషన్ ఆఫ్ మీడియన్. క్లాసెస్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. Frequency 15, 19, 14, 20, 18, 14. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎంత అమ్మ మనకి 100. మీడియన్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎఫ్ని క్యాలిక్యులేషన్ చేయాలి. సో సిఎఫ్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము? ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్ 15 ప్లస్ 19 యాడ్ చేస్తే 34, 34 ప్లస్ 14 48, 48 ప్లస్ 20 68, 68 ప్లస్ 18 86, 86 ప్లస్ 14 సో 100. మనకి సిఎఫ్లో లాస్ట్ ఫ్రీక్వెన్సీ మనం చేసిన ఫ్రీక్వెన్సీ టోటల్ ఈక్వల్గా రావాలి నాన్న. బట్ సిఎఫ్కి మాత్రం మనం టోటల్ అనేది చెయ్యము. ఓకే, నెక్స్ట్ మీడియన్ ఫార్ములా ఏంటన్నా? L1 ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ సి. ఓకే, L1 ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ సి. సైజ్ ఆఫ్ ది n/2 ఎత్తు ఐటమ్. ఈ మీడియంలో ఫస్ట్ n/2 ఎత్తు ఐటమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి నేను. ఓకే, n ఎంత మనకి 100, 100/2. సో చేస్తే 2 1s, సో 250s ఎంత అవుతుంది? 100. సో 250 ఎత్తు ఐటమ్, 50 ఎత్తు ఐటమ్ నేను. ఈ 50 అమౌంట్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడాలి. సో ఎలా చూడాలి అంటే 48లో 50 ఉంటుందమ్మా? ఉండదు. 68లో 50 అమౌంట్ మనకి ఉంటుంది. అంటే 68 వరకు 1 2 3 రాసామనుకోండి, అందులో 50 ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. సో దానికి ఒకటి 68కి ఒకటి అండర్లైన్ చేయండి. దీంట్లో 30 ఏమవుతుంది? లోయర్ లిమిట్ కదా, ఇది L1 అవుతుంది. ఫ్రీక్వెన్సీలో ఉన్నది ఫ్రీక్వెన్సీ అవుతుంది. మనం దేంట్లో అయితే చూసామో దానికి పైన ఉన్న వాల్యూ సిఎఫ్ అవుతుంది. ఓకే, సో హియర్ L1 ఈక్వల్ టు 30, frequency equal to 20, CF 48, n/2 50, C equal to 10. Okay, C equal to 10. సో ఇప్పుడు మీడియన్ ఫార్ములా ఏంటిదన్నా? L1 ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ సి కదా. మీడియన్ ఈక్వల్ టు, సో L1 అంటే 30 ప్లస్ n/2 అంటే 50 మైనస్ CF అంటే 48 డివైడెడ్ బై ఎఫ్ అంటే ఎంత నాన్న? 20 ఇంటూ క్లాస్ ఇంటర్వల్ డిఫరెన్స్ 10. ఓకే, సబ్స్టిట్యూషన్ చేశాను. నెక్స్ట్ 30 ప్లస్ 50 మైనస్ 48 చేస్తే 2 డివైడెడ్ బై 20 ఇంటూ 10. నెక్స్ట్ 30 ప్లస్ 2 ఇంటూ 10, 2 10s 20 డివైడెడ్ బై 20. ఓకే, సో 20 20 క్యాన్సిల్ అవుతుంది. సో ఎంత? 21s 21s. 30 ప్లస్ 1 ఉంటుంది కదా, సో 1 యాడ్ చేస్తే మీడియన్ ఎంత వచ్చినామో మనకి 31. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ మీన్ డీవియేషన్. ఓకే, క్లాసెస్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఫ్రీక్వెన్సీ 0 to 10కి ఎంత ఉందమ్మా? 15, 10 to 20కి 19, 20 to 30కి ఫ్రీక్వెన్సీ 14, 30 to 30కి, సో 30 to 40కి 20, 40 to 50కి 18, 50 to 60కి 14. సో టోటల్ ఫ్రీక్వెన్సీ 100. మాడ్యులస్ ఆఫ్ డి రావాలి అంటే మనకి ఎక్స్ వాల్యూస్ కావాలి కదా. డిస్క్రీట్ సిరీస్ ఉందనుకోండి, ఓన్లీ 1 వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం దాన్నే ఎక్స్ వాల్యూస్ లాగా ట్రీట్ చేస్తాం.
ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది కాబట్టి సో మనం మిడ్ వాల్యూస్ని ఎక్స్ వాల్యూస్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్లో మిడ్ వాల్యూస్ని ఎక్స్ వాల్యూస్ లాగా ట్రీట్ చేస్తాం నేను. మరి మిడ్ వాల్యూస్ ఫార్ములా ఏంటి? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే మనకి మిడ్ వాల్యూస్ వస్తాయి నాన్న. అంటే లోయర్ లిమిట్ ఎంత? 0, అప్పర్ లిమిట్ 10. 0 ప్లస్ 10 డివైడెడ్ బై 2 చేస్తే 5. 10 ప్లస్ 20 డివైడెడ్ బై 2 చేస్తే 15. 20 ప్లస్ 30 డివైడెడ్ బై 2 చేస్తే 25. 30 ప్లస్ 40 డివైడెడ్ బై 2 35. 40 ప్లస్ 50 డివైడెడ్ బై 2 చేస్తే 45. 50 ప్లస్ 60 డివైడెడ్ బై 2 చేస్తే 55 అన్న. నెక్స్ట్ మనకి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి నాన్న? మీన్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా మాడ్యులస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి డివైడెడ్ బై ఎన్. ఇది ఫార్ములా. సో దీంట్లో మనకు రావాలి ఫస్ట్ మాడ్యులస్ ఆఫ్ డి రావాలి. మాడ్యులస్ ఆఫ్ డి ఎలా వస్తుంది నాన్న? ఎక్స్ వాల్యూస్లో నుంచి మీడియన్ వాల్యూస్ లెస్ చేస్తే మాడ్యులస్ ఆఫ్ డి వస్తుంది. సో మాడ్యులస్ ఆఫ్ డి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సైన్స్ ఆర్ ఇగ్నోర్డ్. ఓకే, మాడ్యులస్ ఆఫ్ డి ఎలా వస్తుంది నాన్న? ఎక్స్ వాల్యూస్లో నుంచి అంటే మిడ్ వాల్యూస్లో నుంచి మనం మీడియన్ వాల్యూ తీసేస్తే మాడ్యులస్ ఆఫ్ డి వాల్యూ వస్తుంది. ఈ మాడ్యులస్ ఆఫ్ డిని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సైన్స్ ఆర్ ఇగ్నోర్డ్. ఇంతకుముందుకి మీన్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్స్ వాల్యూస్లో నుంచి మీన్ వాల్యూస్ తీసేసాము. ఇప్పుడు మీడియం క్యాలిక్యులేషన్ చేసాం కాబట్టి మీడియన్ వాల్యూస్ లెస్ చేయాలి. 5 మైనస్ 31 26. 15 మైనస్ 31 16. 25 మైనస్ 31 6. 35 మైనస్ 31 4. 45 మైనస్ 31 14. 55 మైనస్ 31 ఎంత వస్తుంది? 24. ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసిన మాడ్యులస్ ఆఫ్ డి వాల్యూస్ ఫ్రీక్వెన్సీతోని మల్టిప్లికేషన్ చేయాలి. 15 ఇంటూ 26 ఎంత వస్తుంది? 390. 19 ప్లస్ 16 చేస్తే 304. 14 ప్లస్ 6 చేస్తే 84. 20 ప్లస్ 4 చేస్తే 80. 18 ప్లస్ 14 చేస్తే 252. నెక్స్ట్ 14 ప్లస్ 24 చేస్తారైనా 336. సో 390 ప్లస్ 304 ప్లస్ 84 ప్లస్ 80 ప్లస్ 252 ప్లస్ 336. సో ఇదంతా యాడ్ చేస్తే మనకి సిగ్మా ఫ్రీక్వెన్సీ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి టోటల్ ఎంత వచ్చింది నాన్న? 1446. సో ఓకే, సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడమే. మీన్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి డివైడెడ్ బై ఎన్. సిగ్మా ఫ్రీక్వెన్సీ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి టోటల్ ఎంత వచ్చింది నాన్న? 1446 డివైడెడ్ బై ఎన్ అంటే 100. సో చేస్తే మనకి 14.46. ఏదేంటి నాన్న? 14.46 ఈజ్ మీన్ డీవియేషన్. ఓకే, నెక్స్ట్ టైం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇట్స్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న. కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి నాన్న? మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీడియన్. ఓకే, మీన్ డీవియేషన్ ఎంత వచ్చింది మనకి? 14.46 డివైడెడ్ బై మీడియన్ అంటే 31. ఓకే, సో 14.46 డివైడెడ్ బై 31 చేస్తే 0.46645. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఈజ్ 0.46645. మీన్ డీవియేషన్ ఈజ్ 14.46. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ అన్న. 5th క్వశ్చన్, క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ కూడా మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. దేన్ని బేస్ చేసుకొని? మీడియన్. ఓకే, మీడియన్ని బేస్ చేసుకొని మీన్ డీవియేషన్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాను. ఓకే, మార్క్స్ లెస్ దాన్ 80, 70, 60, 50, 40, 30, 20, 10. Number of students 100, 90, 80, 60, 32, 20, 13, 5. ఓకే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు, మార్క్స్ ఇచ్చాడు. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదేంటినా లెస్ దాన్ అంటున్నాడు.
సో లెస్ దాన్ అంటున్నాడు కాబట్టి కంపల్సరీగా ఇది 100% కంటిన్యూస్ సిరీస్కి డేటాని చేంజ్ చేయాలి. ఓకే, సో డేటా చేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ మనము మార్క్స్ లెస్ దాన్ అంటున్నాడు కదా, సో 80 నుంచి మనం ఎప్పుడు కూడా డేటా అనేది తీసుకోమన్నాను. సో రివర్స్ ఇచ్చాడు డేటా మనకి, రివర్స్లో మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాలి. సో 10 ఇక్కడ ఉంది కదా, 80, 70, 60, 50, 40, 30, 20, 10. సో మనం ఏం చేయాలి అంటే 10 నుంచి మనం తీసుకోవాలి నాన్న. సో 20 లెస్ దాన్ డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న, 10 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎక్కడైనా చూసినా మనకి డిఫరెన్స్ ఎంత ఉంది, 10 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ 10 ఉండాలి, 10 కన్నా లెస్ దాన్ ఉండాలి. సో అలాంటి వాల్యూని మనం క్లాస్ ఇంటర్వ్యూ లాగా చేంజ్ చేస్తాం. సో అలాంటప్పుడు ఎంత తీసుకోవాలి, మనకి ఎంత సెట్ అవుతుంది అంటే 0 to 10. 0 to 10 అది క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది. 10కి డిఫరెన్స్, 0 to 10కి డిఫరెన్స్ ఎంతమ్మా, 10. నెక్స్ట్ 20కి ఎలా తీసుకుంటాము, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70 అండ్ లాస్ట్ వన్ 70 to 80. 80 లెస్ దాన్ అంటున్నాను కదా, 70 to 80 వరకు తీసుకున్నాము. ఫ్రీక్వెన్సీ 0 to 10కి ఎంత ఉందమ్మా, 5. 10 to 20కి 5 ఇచ్చాడు కదా, 10 to 20కి ఎంత ఇచ్చాడు, 13 ఇచ్చాడు. 20 to 30కి 20, 30 to 40కి 32. నెక్స్ట్ 40 to 50కి ఎంత ఇచ్చాడు, 60. 50కి ఇక్కడ 60 ఇచ్చాడు కదా, 50 to 60కి 80, 60 to 70కి 90, 70 to 80కి 100. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అన్న, 10, 20, 30 ఇలా మనకి ఇచ్చాడు కదా. సో దీన్ని క్లాస్ ఇంటర్వెల్లోకి చేంజ్ చేయాలి. ఎలా చేస్తున్నామంటే 0 to 10, 10 to 20 అలా తీస్తున్నాం, లెస్ దాన్ కాబట్టి. ఇన్ కేస్ మోర్ దాన్ కానీ ఎబో కానీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా తీస్తాము, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 80 to 90 వరకు తీసుకుంటాం, ఎబో అన్నాడు కాబట్టి. సో ఇక్కడ లెస్ దాన్ అంటున్నాడు కాబట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము, 0 to 10 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 0 to 10కి ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 5 తీసుకున్నాము. 10 to 20కి ఎంత ఇచ్చాడు, 13. 20 to 30కి ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు. నెక్స్ట్ 30 to 40కి 32 ఇచ్చాడు, అదే తీసుకున్నాము. 40 to 50కి 60 ఇచ్చాడు, 50 to 60కి 80 ఇచ్చాడు, 60 to 70కి 90, 70 to 80కి ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చాడు. సో ఇంకొకటి, ఈ ఫ్రీక్వెన్సీ మనం నార్మల్ ఫ్రీక్వెన్సీ లాగా ట్రీట్ చేస్తామా, చెయ్యం నాన్న, 100% చెయ్యము. సో ఈ ఫ్రీక్వెన్సీ చూడండి ఇంక్రీజ్ అవుతా వచ్చింది, కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్న ఫ్రీక్వెన్సీ, కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతున్న ఫ్రీక్వెన్సీని మనం కుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాగా ట్రీట్ చేస్తాము. ఇక్కడ చూడండి 5, 13, 20, 32, 60, 80, 90, 100. సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది కంటిన్యూస్గా మనకి ఇంక్రీజ్ అయింది. సో ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీ, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మనం ఏం చేయాలి, నార్మల్ ఫ్రీక్వెన్సీలోకి చేంజ్ చేయాలి కదా. సో ఎలా చేస్తాము, ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈజ్, 5 minus 13 చేస్తే 8, 13 minus 20 7, 20 minus 32 12, 32 minus 60 28, 60 minus 80 చేస్తే 20, 80 minus 90 10, 90 minus 100 10. సో ఇదంతా ఫ్రీక్వెన్సీ మనం యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి నాన్న, 100 రావాలి. సో 100 వస్తే ఓకే. ఇన్ కేస్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనం చేసిన ఫ్రీక్వెన్సీ రాంగ్ అవుతుంది. సో ఒక్కసారి మీరు కూడా యాడ్ చేయండి అన్న. 10 plus 10 20, 20 plus 20 40, 40 plus 28 68, 68 2 70, 70 80, 87, 87 ఇందులో 3 తీసుకుంటే 90, ఇందులో 2 ఉంటుంది కదా, మళ్ళీ 8కి 2కి యాడ్ చేస్తే 100. ఓకే, 100 వచ్చింది. సో మనం చేసిన ఫ్రీక్వెన్సీ కరెక్ట్ అవుతుంది నాన్న. ఓకే, ఫస్ట్ మనకి మీడియన్ చేయమంటున్నాడు కదా, మీడియన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మనకి సిఎఫ్ కూడా క్యాలిక్యులేషన్ చేసాము. నెక్స్ట్ టైం క్యాలిక్యులేషన్ చేయాలి, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. మీడియన్ ఈక్వల్ టు L1 ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ సి. ఫస్ట్ దీంట్లో n/2 అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. మీడియన్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది n/2 ఎత్ ఐటమ్. సో ఎన్ ఎంత ఉందినమ్మా మనకి 100, 100/2. ఓకే, 50th ఐటమ్. హియర్ L1 ఈక్వల్ టు 40, ఫ్రీక్వెన్సీ 28, సిఎఫ్ 32, n/2 50, సి ఈక్వల్ టు క్లాస్ ఇంటర్వల్ డిఫరెన్స్ 10.
సో ఇది ఎలా తీసుకున్నాం 50 వచ్చింది కదా ఈ 50ని ఎక్కడ చూడాలి మా కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడాలి కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకు 60లో 50 ఉంటుంది కదా దీనికి ఒకటి అండర్లైన్ చేస్తే 40 అనేది L1 అవుతుంది 28 ఫ్రీక్వెన్సీ అవుతుంది ఈ 60కి పైన ఉన్న 32 ఏమవుతుంది CF అవుతుంది సో అదే తీసుకున్నాం సో ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడం మేము మీడియన్ ఈక్వల్ టు 40 ప్లస్ 50 ఇక్కడ n/2 ఎంత వచ్చిందమ్మా 50 మైనస్ CF అంటే 32 డివైడెడ్ బై F అంటే 28 ఇంటూ 10 40 ప్లస్ 50 మైనస్ 32 చేస్తే 18 డివైడెడ్ బై 28 ఇంటూ 10 40 ప్లస్ 18 ఇంటూ 10 చేస్తే 180 డివైడెడ్ బై 28 40 ప్లస్ 180 డివైడెడ్ బై 28 చేస్తే 6.43 సో ఈ రెండు యాడ్ చేస్తే ప్లస్ ఉంది కదా యాడ్ చేయాలి 46.43 ఇదేంటిది నాన్న మీడియన్ ఈజ్ 46.43 నెక్స్ట్ టైం క్యాలిక్యులేషన్ చేయాలి మనం మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి కదా ఫార్ములా ఏంటి నాన్న సిగ్మా ఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి డివైడెడ్ బై ఎన్ ఇది ఫార్ములా సో ఈ సిగ్మా ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి రావాలి అంటే ఫస్ట్ మనకి మాడ్యులస్ ఆఫ్ డి రావాలి మరి మాడ్యులస్ ఆఫ్ డి ఎలా వస్తుంది ఎక్స్ మైనస్ మీడియన్ ఎంత వచ్చింది నాన్న 46.43 మరి ఇక్కడ కంటిన్యూస్ సిరీస్ ఉంది కదా ఎక్స్ వాల్యూస్ ఎలా వస్తాయి వీటి వాల్యూస్నే మనం ఎక్స్ వాల్యూస్ లాగా ట్రీట్ చేస్తాము ఓకే సో ఎలా వస్తుంది 0 ప్లస్ 10 డివైడెడ్ బై 2 చేస్తే 5 10 ప్లస్ 20 డివైడెడ్ బై 2 చేస్తే 15 20 ప్లస్ 30 డివైడెడ్ బై 2 చేస్తే 25 30 ప్లస్ 40 డివైడెడ్ బై 2 చేస్తే 35 40 ప్లస్ 50 డివైడెడ్ బై 2 చేస్తే 45 నాన్న 50 ప్లస్ 60 డివైడెడ్ బై 2 చేస్తే 55 60 ప్లస్ 70 డివైడెడ్ బై 2 చేస్తే 65 70 ప్లస్ 80 డివైడెడ్ బై 2 చేస్తే 75 సో మాడ్యులస్ ఆఫ్ డి వచ్చేస్తుంది కదా ఎక్స్ మైనస్ మీడియన్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 5 మీడియన్ ఎంత వచ్చింది 46.43 5 మైనస్ 46.43 చేస్తే 41.43 15 మైనస్ 46.43 చేస్తే 31.43 25 మైనస్ 46.43 చేస్తే 21.43 35 మైనస్ 46.43 చేస్తే 11.43 45 మైనస్ 46.43 చేస్తే 1.43 55 మైనస్ 46.43 చేస్తే 8.57 65 మైనస్ 46.43 చేస్తే 18.57 75 మైనస్ 46.43 చేస్తే 28.57 సో మాడ్యులస్ ఆఫ్ డి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సైన్స్ ఆర్ ఇగ్నోర్డ్ అన్న సో అందుకే మనం మెన్షన్ చేయలేదు సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్లో మనకు కావాల్సింది సిగ్మా ఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి టోటల్ కదా సో మాడ్యులస్ ఆఫ్ డిని ఫ్రీక్వెన్సీతోని మల్టిప్లికేషన్ చేయాలి మరి కుములేటివ్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేయట్లేదు నాన్న మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ దాన్ని మనం ఏం చేసాము నార్మల్ ఫ్రీక్వెన్సీకి చేంజ్ చేసాము అదే మనకి ఫ్రీక్వెన్సీ అవుతుంది సో ఇప్పుడు దేనితో మల్టిప్లికేషన్ చేయాలి 5 ఇంటూ 41.43 చేస్తే 207.15 8 ఇంటూ 31.43 చేస్తే 251.44 7 ఇంటూ 21.43 చేస్తే 150.01 12 ఇంటూ 11.43 చేస్తే 137.16 28 ఇంటూ 1.43 చేస్తే 40.08 20 ఇంటూ 8.57 చేస్తే 171.4 10 ఇంటూ 18.57 చేస్తే 185.7 అలా 10 ఇంటూ 28.57 చేస్తే 285.7 సో ఇక్కడ ఇదంతా చేయాలి 207.15 251.44 150.01 సో ఇవన్నీ మనం యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి టోటల్ ఎంత వచ్చిందమ్మా మనకి 1428.6 సో ఇప్పుడు మనకు వచ్చేసింది కదా మీన్ డీవియేషన్లో సబ్స్టిట్యూషన్ చేయడమేమో ఓకే మీన్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి డివైడెడ్ బై ఎన్ సో ఫ్రీక్వెన్సీ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి టోటల్ ఎంత వచ్చింది 1428.6 డివైడెడ్ బై ఎన్ అంటే 100 సో చేస్తే 14.286 నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ మీన్ డీవియేషన్ యూజింగ్ ఫార్ములా మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీడియన్
మీన్ డివియేషన్ ఎంత వచ్చిందమ్మా 14.286 డివైడెడ్ బై మీడియన్ అంతా 46.43. సో చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డివియేషన్ ఎంత వచ్చింది 0.307. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చాడట లెస్ దాన్లో కూడా మనకి మీన్ డివియేషన్ క్యాలిక్యులేషన్ చేయమని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ చేంజ్ క్లాస్ ఇంటర్వెల్, దెన్ ఆఫ్టర్ అండ్ చేంజ్ ఫ్రీక్వెన్సీ. మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, దాన్ని మనం నార్మల్ ఫ్రీక్వెన్సీకి చేంజెస్ చేయాలి నాన్న. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మోడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. మీన్ డీవియేషన్ని క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు, బేస్ మోడ్ బేస్ చేసుకొని ఈ మీన్ డీవియేషన్ని క్యాలిక్యులేషన్ చేయమంటున్నాను. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా, x 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90. Frequency 2, 9, 10, 13, 11, 6, 13, 7, 4 and 90 to 100 కూడా ఇచ్చాడు 1 ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ మనం మోడ్ బేస్ చేసుకొని మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ ప్రిపేర్ మోడ్. ఓకే, క్యాలిక్యులేషన్ మోడ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ మోడ్ గ్రూపింగ్ టేబుల్. మోడ్లో మనం ఫస్ట్ ఏది ప్రిపరేషన్ చేస్తాము, గ్రూపింగ్ టేబుల్ క్యాలిక్యులేషన్ చేస్తాము. గ్రూపింగ్ టేబుల్లో 6 గ్రూప్స్ మనకి ఉంటాయి కదా, ఆ 6 గ్రూప్స్కి కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ని బేస్ చేసుకొని మనం గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూస్ ఎలా ఇచ్చాడు 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. Frequency 2, 9, 10, 13, 11, 6, 13, 7, 4, 1. ఓకే, ఇక్కడ వరకు ఇచ్చాడు. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీని ఫస్ట్ గ్రూప్ లాగా ట్రీట్ చేస్తాం నేను. సెకండ్ గ్రూప్ ఎలా వస్తుంది 1 + 2, 2 + 9 చేస్తే 11, 10 + 13 చేస్తే 23, 11 + 6 చేస్తే 17, 13 + 7 20, 4 + 1 చేస్తే 5, 1 to 1 to యాడ్ చేయాలి. మరి థర్డ్ గ్రూప్ ఎలా వస్తుంది, ఫస్ట్ వన్ లీవ్ చేసి సెకండ్ అండ్ థర్డ్ గ్రూప్ని మనం యాడ్ చేయాలి. అంటే 9 + 10 చేస్తే 19, 13 + 11 చేస్తే 24, 6 + 13 19, 7 + 4 11. సో ఇక్కడ అది ఒక్కటే ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం నాన్న లీవ్ చేస్తున్నాము, ఇంకొకటి ఉంటే యాడ్ చేసేవాళ్ళం. సో ఒకటే ఉంది కాబట్టి వదిలేస్తున్నాం నాన్న. నెక్స్ట్ ఫోర్త్ గ్రూప్ ఎలా వస్తుంది, కోడ్ 1 + 2 + 3, 1 2 3 యాడ్ చేస్తే మనకి ఫోర్త్ గ్రూప్ వస్తుంది నాన్న. 2 + 9 + 10 చేస్తే 21, 13 + 11 + 6 చేస్తే 30, 13 + 7 + 4 చేస్తే 24. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్ ఎలా వస్తుంది 2 + 3 + 4, 2 3 4 యాడ్ చేస్తే మనకి ఫిఫ్త్ గ్రూప్ వస్తుంది. అంటే ఫస్ట్ వన్ లీవ్ చేయాలి. 9 10 13 చేస్తే 32, 11 6 13 చేస్తే 30, సారీ 6 13 2 3 4 కదా 9 10 13 చేస్తే ఎంత వస్తుందమ్మా మనకి 32, 11 6 13 చేస్తే మనకి ఎంత వస్తుంది 30 వస్తుంది. 7 4 1 చేస్తే 12. నెక్స్ట్ సిక్స్త్ గ్రూప్ కోడ్ ఏంటిమా 3 + 4 + 5, 3 + 4 + 5 చేస్తే అంటే ఫస్ట్ 2 వదిలేసి నెక్స్ట్ 3 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 10 30 11 యాడ్ చేస్తే మనకి 34, 6 13 7 యాడ్ చేస్తే 26. సో ఇవి రెండే ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాము లీవ్ చేస్తున్నాం. సో ఇంకొకటి ఉంటే యాడ్ చేసేవాళ్ళం. సో మనకి ఒకటేంటినా 3 3 యాడ్ చేయాలి కదా, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ వదిలేస్తున్నాం. సో గ్రూపింగ్ టేబుల్ అనేది క్యాలిక్యులేషన్ చేసేసాం నేను. గ్రూపింగ్ టేబుల్ని బేస్ చేసుకొని అనాలిసిస్ టేబుల్ అనేది క్యాలిక్యులేషన్ చేసాము. ఓకే, అనాలిసిస్ టేబుల్ ఎలా వస్తుంది, క్యాలిక్యులేషన్ ఆఫ్ అనాలిసిస్ టేబుల్. ఎక్స్ వాల్యూస్ని హారిజాంటల్గా మనం తీసుకోవాలి. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. మనకి ఎంతవరకు అయితే డేటా ఉంటుందో అంతవరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వర్టికల్గా ఏం చేస్తున్నాము గ్రూప్స్ అనేది తీసుకుంటున్నాం.
ఓకే, గ్రూప్స్ ఎలా తీసుకుంటున్నాం నాన్న? ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో టోటల్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏదైతే హయ్యర్ వాల్యూ ఉంటుందో ఆ గ్రూప్కి మనం ఆ క్లాస్ ఇంటర్వెల్కి మనం ఇక్కడ ఒక మార్క్స్ అనేది ఇవ్వాలి, ర్యాంక్ అనేది ఇవ్వాలి నేను. ఓకే, సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీలో హయ్యెస్ట్ వాల్యూ ఎంత ఉందమ్మా? 13 రెండు ఉన్నాయి. సో 13 ఎవరిది? 30 to 40 కదా. 30 to 40కి 1 ర్యాంక్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ 13 కూడా ఉంది. సో 13 ఉంది కాబట్టి ఎక్కడిది? 60 to 70కి 60 to 70కి 1 ర్యాంక్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ గ్రూప్లో హయ్యెస్ట్ వాల్యూ 23. ఈ 23 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 23 అనేది ఎక్కడి నుంచి వచ్చింది అన్న? సెకండ్ గ్రూప్ 1 + 2 యాడ్ చేస్తే 23 వచ్చింది కదా. అంటే ఈ 1 2 యాడ్ చేస్తే 11 వచ్చింది. ఈ 1 2 యాడ్ చేస్తే 23 వచ్చింది మనకి. ఈ 10 + 13 కదా. ఈ 10 13 ఎవరెవరిది? 20 + 30ది, 30 + 40ది. అంటే మనం ఎవరెవరికి ఇవ్వాలి? 20 to 30కి ఇవ్వాలి, 30 to 40కి 1 ర్యాంక్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ గ్రూప్లో హయ్యెస్ట్ వాల్యూ 24. ఈ 24లో ఎలా వచ్చింది మనకి అంటే దీని కోడ్ ఏంటి? 2 + 3 యాడ్ చేస్తే మనకి 24 అనేది వచ్చింది. ఓకే, 9 + 10 యాడ్ చేస్తే 19, 13 + 11 యాడ్ చేస్తే 24 వచ్చింది నాన్న. ఓకే, 13 + 11 ఎక్కడిది? 30 to 40ది, 40 to 50ది. ఓకే, 30 to 40, 40 to 50కి అనేది 1 ర్యాంక్ ఇచ్చేస్తాము. ఫోర్త్ గ్రూప్లో హయ్యెస్ట్ వాల్యూ 30. ఈ హయ్యెస్ట్ వాల్యూ ఎలా వచ్చింది? 1 2 3 యాడ్ చేస్తే మనకి 30 వచ్చింది. ఈ ఫస్ట్ 1 2 3 యాడ్ చేస్తే 21, 13 11 6 యాడ్ చేస్తే మనకి 30 వచ్చింది నాన్న. ఈ 13 ఎక్కడిది? 30 to 40ది, 11 40 to 50, 6 50 to 60. అంటే 30 to 40కి ఇవ్వాలి, 30 to 40కి, 40 to 50కి, 50 to 60కి 1 ర్యాంక్ అనేది ఇచ్చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్లో హయ్యెస్ట్ వాల్యూ 32 నాన్న. ఈ 32 ఎక్కడ వచ్చింది? కోడ్ ఎంత? 2 + 3 + 4. అంటే 2 3 4 9 10 13 యాడ్ చేస్తే 32 వచ్చింది. 11 సో ఇదే వచ్చింది కదా మనకి. 9 10 13 యాడ్ చేస్తే 32 వచ్చింది నాన్న. అంటే 10 to 20, 20 to 30, 30 to 40కి 1 ర్యాంక్ అనేది ఇచ్చేసాం. ఈ 3 యాడ్ చేస్తేనే కదా మనకి 30 to 40ది 13 ఉంది కాబట్టి 30 to 40కి 1 ర్యాంక్ మనము ఇచ్చేసాము. నెక్స్ట్ సిక్స్త్ గ్రూప్లో హయ్యెస్ట్ వాల్యూ 34. ఈ 34 ఎలా వచ్చింది? 3 + 4 + 5 చేస్తే మనకి 34 వచ్చింది. అంటే ఈ 2 వదిలేస్తున్నాము, థర్డ్ నుంచి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. అంటే థర్డ్ ఐటమ్ ఎంత? 10. నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ 10 + 13 + 11 యాడ్ చేస్తే 34. ఈ 10 13 11 ఎవరిదినా? 20 + 30ది, 30 to 40ది, 40 to 50ది. అంటే మనం ఎవరెవరికి ఇవ్వాలి ఇప్పుడు? 20 to 30, 30 to 40, 40 to 50. ఓకే, 40 to 50కి అనేది 1 ర్యాంక్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నామమ్మా? ఇప్పుడు మనం ఇవన్నీ అయిపోయినాయి, గ్రూప్స్ అన్నీ అయిపోయినాయి నేను. సో నెక్స్ట్ ఇక్కడ టోటల్ చేస్తున్నాం. ఏ గ్రూప్కి ఎంత వచ్చిందో మనం మోడ్ ఏం చేస్తాం? రిపీటెడ్ వాల్యూ ఏదైతే వచ్చిందో దాన్ని మనము మోడ్ లాగా ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ 2 to అన్నీ వచ్చేస్తాయి కాబట్టి క్లాస్ ఇంటర్వెల్ అండ్ డిస్క్రీట్ సిరీస్లో అనాలిసిస్ టేబుల్ బేస్ చేసి మనం మోడ్ని క్యాలిక్యులేషన్ చేస్తాం మేడం. ఓకే, సో ఇక్కడ 0 to 10కి గ్రూప్ ఏమీ రాలేదు. 10 to 20కి 1, 20 to 30లో ఎంత? 3, 30 to 40లో 6, 40 to 50 3, 50 to 60 1, 60 to 70 1, 70 to 80 0, 80 to 90 0, 90 to 100 0. సో హయ్యెస్ట్ వాల్యూ ఏది వచ్చింది నాన్న? 30 to 40. సో ఇక్కడ ద వాల్యూ ఆఫ్ 30 to 40 ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ 6. ఓకే, 6 వాల్యూ అనేది మనకి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్ రిపీటెడ్ అయ్యేది. సో ఇక్కడ మనకి 30 to 40 కదా 6, 30 to 40 అనేది వాళ్ళు అండర్లైన్ పెట్టుకోండి. దీనికి ఎందుకోసం పెట్టాలి అంటే మోడ్ ఫార్ములా ఏంటి నాన్న? L1 + F1 - F0 డివైడెడ్ బై 2 into F1 - F0 - F2 into C. సో దీంట్లో F1 F0 F2 మనకి ఎలా వస్తాయంటే ఈ అనాలిసిస్ టేబుల్లో హయ్యెస్ట్ వాల్యూ మనకి 30 to 40 వచ్చింది కదా, దీనికి మనం అండర్లైన్ చేయండి. ఈ 30 ఏమవుతుంది? L1 అవుతుంది.
దానికి ఫ్రీక్వెన్సీ ఉంది కదా, అది F1 అవుతుంది. దానికి పైన ఉన్నది F0, దాని తర్వాత ఉన్నది F2. ఓకే, మన 30 to 40కి వచ్చింది నాన్న, దీనికి అండర్లైన్ చేయండి. 30 L1 అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, అది F1, దానికి పైన ఉన్నది F0, దాని తర్వాత ఉన్నది F2. ఓకే, హియర్ L1 ఈక్వల్ టు 30, F1 ఈక్వల్ టు 13, F0 ఈక్వల్ టు 10, F2 ఈక్వల్ టు 11. క్లాస్ ఇంటర్వల్ డిఫరెన్స్ 10. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడం. Z ఈక్వల్ టు L1 అంటే 30 ప్లస్ F1 అంటే 13 మైనస్ F0 10 డివైడెడ్ బై 2 ఇంటూ F1 అంటే 13 మైనస్ F0 10 మైనస్ F2 అంటే 11 ఇంటూ 10. నెక్స్ట్ 30 ప్లస్ 13 మైనస్ 10 చేస్తే 3 డివైడెడ్ బై 2 ఆఫ్ 13 ఇంటూ చేస్తాను, 2 ఇంటూ 30 చేస్తే 26 మైనస్ 10 మైనస్ 11 ఇంటూ 10. 30 ప్లస్ 3 డివైడెడ్ బై 26 మైనస్ 10 మైనస్ 11 చేస్తే ఎంత వస్తుందమ్మా మనకి 5 ఇంటూ 10. 30 ప్లస్ 3 10 30 డివైడెడ్ బై 5. 30 ప్లస్ 5 1 5 6 సో చేస్తే మనకి 6. 30 ప్లస్ 6 చేస్తే మోడ్ ఈజ్ 36. ఓకే, మోడ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా ఇప్పుడు మనకి 36. సో నెక్స్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, మీన్ డీవియేషన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. ఓకే, సో x వాల్యూ 0 to 10, 10 to 20 అప్ టు 7 8 90 to 100. సో ఫ్రీక్వెన్సీ కూడా తీసుకున్నాం కదా, ఫ్రీక్వెన్సీ టోటల్ ఎంత వచ్చింది మనకి 76. మీడ్ వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో రీజన్ ఏంటి అంటే ఎక్స్ వాల్యూస్ల నుంచి ఇప్పుడు మనం మోడ్ లెస్ చేస్తాము. మీడియన్ చేస్తే మీడియన్ లెస్ చేస్తాం, మోడ్ చేస్తే మోడ్ లెస్ చేయాలి. ఓకే, ఎక్స్ వాల్యూస్ ఎలా వస్తాయి, 0 ప్లస్ 10 డివైడెడ్ బై 5. సో 2 చేస్తే 5, 10 ప్లస్ 20 డివైడెడ్ బై 2 చేస్తే 15, 20 ప్లస్ 30 డివైడెడ్ బై 2 చేస్తే 25, 30 ప్లస్ 40 డివైడెడ్ బై 2 చేస్తే 35, 40 ప్లస్ 50 డివైడెడ్ బై 2 చేస్తే 45, 50 ప్లస్ 60 డివైడెడ్ బై 2 చేస్తే 55, 60 ప్లస్ 70 డివైడెడ్ బై 2 చేస్తే 65, 70 ప్లస్ 80 డివైడెడ్ బై 2 చేస్తే 75, 80 ప్లస్ 90 డివైడెడ్ బై 2 చేస్తే 85, 90 ప్లస్ 100 డివైడెడ్ బై 2 చేస్తే 95 అన్న. సో ఇవన్నీ ఏమవుతాయి మనకి మిడ్ వాల్యూస్నే మనం ఎక్స్ వాల్యూస్ లాగా ట్రీట్ చేస్తాం. సో దెన్ ఆఫ్టర్ ఏది క్యాలిక్యులేషన్ చేయాలి, మాడ్యులస్ ఆఫ్ డి. మాడ్యులస్ ఆఫ్ డి మనకి క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఎక్స్ వాల్యూస్ల నుంచి మనం ఏదైతే మీన్ క్యాలిక్యులేషన్ చేస్తే మీన్ లెస్ చేయాలి, మీడియన్ క్యాలిక్యులేషన్ చేస్తే మీడియన్ లెస్ చేయాలి. ఇప్పుడు మోడ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి మోడ్ అమౌంట్ అనేది లెస్ చేయాలి. సో మోడ్ ఎంత వచ్చింది నాన్న మనకి 36. 5 మైనస్ 36 చేస్తే 31, 15 మైనస్ 36 21. ఇక్కడ రాసుకోండి నాన్న. ఓకే, 5 మైనస్ 36 చేస్తే 31. నెక్స్ట్ 15 మైనస్ 36 చేస్తే 21. నెక్స్ట్ 25 మైనస్ 36 చేస్తే 11. ఓకే, 35 మైనస్ 36 చేస్తే 1, 45 మైనస్ 36 9, 55 మైనస్ 36 19, 65 మైనస్ 36 29, 75 మైనస్ 36 39.